Hi everyone, welcome to my channel. Myself CA Venkateswamy. Today మన టాపిక్ వచ్చేసి who needs to file ITR. ITR ఎవరు ఫైల్ చేసుకోవాలా? ఫస్ట్ వచ్చేసి శాలరీ పర్సన్స్ యాన్యువల్ ప్యాకేజ్ 4 lakhs బిలో ఉన్నంత వరకు అయితే వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నట్టే వాళ్ళు ఫైల్ చేసుకోవాలని వాళ్ళ ఇష్టం. అబోవ్ 4 lakhs ఎవరైతే ఉంటుందో ఇన్కమ్ శాలరీ ప్యాకేజ్ వాళ్ళు కంపల్సరీగా ఐటీ ఫైల్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే సపోజ్ వాళ్ళ ప్యాకేజ్ 10 lakhs ఉంది అనుకున్నాం, వాళ్ళు ఫామ్ 16 ఐటీఆర్ ఇచ్చేశారు వాళ్ళ ఎంప్లాయర్, కానీ ఎంప్లాయర్ ఫైల్ చేసినాడు కదా ఫామ్ 16 అని చెప్పేసి తన పర్సనల్ ఐటీఆర్ ఫైల్ చేసుకుంటూ ఉన్నాడు. 10 lakhs ఇన్కమ్ తర్వాత 10 lakhs ఇన్కమ్ తన ప్యాకేజ్ ఆఫ్టర్ 5 years తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎలా వస్తుందంటే మీరు బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ ఏదైతే 4 lakhs ఉందో అది క్యాల్కులేషన్ చేసుకొని నోటీస్ ఇస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో 4 lakhs అబవ్ ఉంది కాబట్టి మీ ఐటీఆర్ ఫైలింగ్ అనేది కంపల్సరీ. సో అప్పుడు మీరు రిటర్న్ ఫైల్ చేయకపోతే మీకున్న ప్యాకేజ్కి 5,000 లేట్ ఫీజుతో ఫైలింగ్ చేయాల్సి వస్తుంది. సో బెటర్ ఏంటంటే డ్యూ డేట్లని ఇప్పుడు టైం ఉన్నప్పుడే ఫైల్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ శాలరీ పర్సన్స్కి, ఎవరికైతే శాలరీ ఇన్కమ్ అబవ్ 4 lakhs ఉంటాయి. నెక్స్ట్ బిజినెస్ పర్సన్స్కి బెస్ట్ సజెషన్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ ఎంత చిన్నదన్నా కానీ ఎంత పెద్దదన్నా కానీ ఐటీఆర్ ఫైలింగ్ చేసుకోవడం అనేది బెస్ట్ సజెషన్. ఎందుకు అంటారా, ఎంత చిన్న బిజినెస్ అయినా కానీ ఈ రోజుల్లో వాళ్ళ యాన్యువల్ సేల్స్ 20 lakhs క్రాస్ అవుతున్నాయి ఈజీగా. సో 20 lakhs బ్యాంక్ రేట్స్ ఉన్నప్పుడు రేపు సపోజ్ ఒక 4 to 5 years తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలా ఆలోచిస్తుందంటే మీరు బిజినెస్ చేస్తున్నారా శాలరీ అనేది ఆలోచించదు, మీ బ్యాంక్ రేట్స్ చూస్తుంది. మీకు బ్యాంక్ రేట్లో 20 lakhs క్రెడిట్లు ఉన్నప్పుడు 20 lakhs మీ ఇన్కమ్ లాగానే ఆలోచిస్తుంది. సో 20 lakhs మీ ఇన్కమ్ లాగా ఉంటే 20 lakhs స్లాబ్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు 20% దాకా ఉంటుంది. సో ఆ లెక్కన మీకు ట్యాక్స్ ఎంత వస్తుంది అలా క్యాల్కులేషన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే మీకు నోటీస్ ఇష్యూ చేస్తుంది ఇంత ట్యాక్స్ వస్తుంది అని చెప్పేసి. సో బెటర్ ఏంటంటే బిజినెస్ వాళ్ళు ఇప్పుడు టైం ఉన్నప్పుడే విత్ ఇన్ డ్యూ డేట్లు ఉన్నప్పుడే లేట్ ఫీజు లేనప్పుడే ఫైల్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఈవెన్ 20 lakhs బిలో ఉన్నా కానీ బిజినెస్ పర్సన్ అనేవాడు ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్, ఎంత చిన్న బిజినెస్ అయినా కానీ. సో నెక్స్ట్ కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు ఫైల్ ఐటీఆర్ కంపల్సరీ. ఎందుకు అంటే కంపెనీస్ పర్సన్స్ కన్నా ఇండివిజువల్స్ కన్నా మనకు లిమిట్ 4 lakhs వరకు చేసుకుంటే అవసరం లేదు, అలా లిమిట్ ఉంటుంది. కానీ కంపెనీస్ అనేది ఈవెన్ ఏం ట్రాన్సాక్షన్ చేయకపోయినా కానీ కంపెనీ ఇన్కార్పొరేషన్ అయిన ఇయర్ అయినా సరే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. తర్వాత ఫైల్ చేయకపోతే ఏమవుతుందంటే మీకు పొద్దున్న కంపెనీ బ్యాంకు లోన్కి అప్లై చేసినప్పుడు కానీ లేదంటే కంప్లైంట్స్ చెక్ చేసినప్పుడు కానీ అప్పుడు మీకు కంపెనీ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అప్పుడు మీకు కావాలన్నా కానీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే కూడా ఆప్షన్ ఉండదు. సో బెటర్ ఏంటంటే కంపెనీస్ కంపల్సరీగా ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అండ్ ఎల్ఎల్పి. పార్ట్నర్షిప్ ఫార్మ్ ఎల్ఎల్పి కూడా కంపెనీ లాగానే సేమ్ ఇన్కార్పొరేషన్ అది ప్రొసీజర్ డిఫరెంట్ ఉంటుంది కానీ అవి కూడా సేమ్ రిజిస్ట్రేషన్ అవుతాయి కాబట్టి వాటికి కూడా కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ ఫైలింగ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఈ మధ్య చాలామంది అసలు కంపెనీ అంటే ఏందో కూడా తెలియకుండానే కంపెనీ ఇన్కార్పొరేషన్ చేస్తున్నారు. కంపెనీ మీనింగ్ ఏందో తెలియకుండానే అసలు కంపెనీ వాళ్ళ బిజినెస్కి కంపెనీ సూట్ అవుతుందా లేదా, కంపెనీ ఇన్కార్పొరేషన్ లేకుంటే పార్ట్నర్షిప్ ఫార్మ్ సూట్ అవుతుందా, ఎల్ఎల్పి సూట్ అవుతుందా, లేదంటే సోల్ ప్రొప్రైటర్గా కంటిన్యూ చేసుకోవచ్చా, ఇట్లా ఏ ఫార్మేట్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకు సూట్ అవుతుంది వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్కి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పానీపూరి బండి పర్సన్ కంపెనీ ఇన్కార్పొరేషన్ చేసి పానీపూరి బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది, తనకి ఆ బిజినెస్ సూట్ అవుతుందా ఇన్కార్పొరేషన్? అదే ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ ఉన్నాడు, రియల్ ఎస్టేట్ డెవలపరు సోల్ ప్రొప్రైటర్గా చేస్తున్నారు చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్, కానీ వాళ్ళు యాక్చువల్ చేయాల్సింది మోడల్ కంపెనీస్ ఇన్కార్పొరేషన్ మోడల్ చేయాలి. ఎందుకు అంటే సోల్ ప్రొప్రైటర్ సపోజ్ ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసింది, కంపెనీ ఇన్కార్పొరేషన్ అథారిటీ ఉంటేనే కదా రేపు పొద్దున ఏమైనా ల్యాండ్కి సంబంధించి ఇష్యూస్ అయినా కానీ కంపెనీ అనేది అథారిటీ ఉంటుంది కాబట్టి లీగల్గా బాండ్ ఉంటుంది కాబట్టి కస్టమర్ రేపు పొద్దున ఎవరికైనా కోర్టు పరంగా వెళ్ళి ఇష్యూ చేయగలరు. అదే రియల్ ఎస్టేట్ చేసే పర్సన్ తన ఇండివిజువల్ నేమ్తో సోల్ ప్రొప్రైటర్ నేమ్తో జస్ట్ ఒక నేమ్ పెట్టేసుకుని అమ్మేషన్ ప్లాట్ డివైడ్ చేసి అమ్మేసింది. 5 years తర్వాత సోల్ ప్రొప్రైటర్ ఉండదు, ఏముండదు, ఐటీఆర్ ఫైలింగ్ ఉండదు. రేపు పొద్దున కస్టమర్ ఎవరిని అడుగుతారు, ఎవరిని క్వశ్చన్ చేస్తారు, ఎవరి పేరున క్వశ్చన్ చేస్తారు. సో అలా ఎవరికి కంపెనీ ఇన్కార్పొరేషన్ అవసరము, ఎవరికి సోల్ ప్రొప్రైటర్ అవసరము, ఎవరికి పార్ట్నర్షిప్ ఫామ్ అవసరము, ఎవరికి ఎల్ఎల్పి బెనిఫిట్ ఉంటుంది. సో అది తెలుసుకొని సజెషన్ తీసుకొని ఆ మోడల్లో వెళ్ళడం అనేది బెస్ట్ సజెషన్.
నెక్స్ట్ ట్రస్ట్ సొసైటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ట్రస్ట్లో ప్రైవేట్ ట్రస్ట్లు ఉంటాయి, పబ్లిక్ ట్రస్ట్లు ఉంటాయి. పబ్లిక్ ట్రస్ట్లు బెటర్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఫైలింగ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు డొనేషన్స్ కోసం అని కానీ లేకుంటే ఏదైనా 1280G అప్లై చేయాలంటే వాళ్ళ ఐటీఆర్స్ అనేది కంపల్సరీగా అడుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో అందుకని పబ్లిక్ ట్రస్ట్ అనేది కంపల్సరీగా ఫస్ట్ నుంచి ఫైలింగ్ చేసుకోవడం అనేది బెస్ట్, పబ్లిక్ ట్రస్ట్. నెక్స్ట్ ప్రైవేట్ సొసైటీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వీటికి ఏంటంటే సొసైటీస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి రిసీట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న రిసీట్లు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే తర్వాత వచ్చిన నోటీస్కి ఆన్సర్ చేసేటప్పుడు వాళ్ళకు పెనాల్టీలు ఎక్కువ పడుతుంది. కాబట్టి ట్రస్ట్ సొసైటీలో కూడా ఫస్ట్ నుంచి ఫైల్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. సో ఇలా ఎవ్రీ పర్సన్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ ఎప్పటికైనా కానీ. సో ఇలాంటి టాపిక్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.